రేపు 9వ తారీఖున మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, పిలుపుచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరిని కూడా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీడియా ముఖంగా రైతులు మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షాన్ని నిలబడతారు. మీ పక్షాన పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి రండి. మనం అందరం కలిసి 9వ తారీఖున సూలూరుపేట నియోజకవర్గం సంబంధించి సూలూరుపేటలో వినాయక స్వామి గుడి ఎక్కడుందో ఆ గుడి దగ్గర నుంచి మహానేత, దివంగత మహానేత అంటే రైతుకి వ్యవసాయం గొప్పగా చేసుకోవాలని, పండుగ చేసుకోవాలని ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి, రైతుకి రైతు భరోసా ఇచ్చిన వ్యక్తి, ఎరువులు బ్రహ్మాండంగా ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి విన్నపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కార్యక్రమంలో రైతులందరూ విరివిగా పాల్గొనాలి. రైతులకి మద్దతుగా ఏదైతే వాళ్ళకి మద్దతుగా మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, మరి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని మీ అందరూ కూడా పత్రికాముఖంగా, మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చేసాం వెన్నుపోటు దినాన్ని. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, మరి మహిళలకు కావచ్చు, వీళ్ళందరికీ సూపర్ 6 ఇస్తారని ఇవ్వకుండా వెన్నుపోటు పడిస్తే వెన్నుపోటు దినోత్సవంగా మనం అందరం కూడా చేశాము. ఆ కార్యక్రమం సూలూరుపేట నియోజకవర్గంలో గొప్పగా జరిపించాం. అందరి సహకారంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో జరిపించాం. ఆ రోజు కూడా యువత అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అంతకు మించి ఎందుకంటే రైతు విషయంలో మనం ఇంకా గొప్పగా స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే రైతు లేనిదే మనం లేం. రైతు సుఖంగా ఉంటే, రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే మనం కూడా తినగలం. మనం ఈరోజు 3 పూట్ల తింటున్నామంటే ఆ రైతు కష్టపడి పనిచేస్తేనే. ఆ కష్టపడి పనిచేసే రైతుకి గిట్టుబాటు ధర కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్నీ కూడా అవసరం ఉంది. వాటికి ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. రైతులకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం అండగా నిలవట్లేదు కాబట్టి, కరెక్ట్గా స్పందించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి రైతులకి అండగా మనం అందరం కూడా ఉండాలని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరం కోరుకుంటూ, ఎరువుల కొరత, రైతు ఇబ్బందులు, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ, జీలగలు, వరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా జీలగలు, వీటన్నిటిలో కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు. ఎరువుల కొరత ఉంది, యూరియా కొరత ఉంది. కాబట్టి మా సీజన్ స్టార్ట్ అయ్యే లోపల యూరియాని స్టాక్ చేసి మా ఏరియా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే అత్యధికంగా జనం పాల్గొని మన స్థానిక ఇన్ఛార్జ్ సంజయ్ గారికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రతి గ్రామం నుంచి 20 మందికి తక్కువ వస్తే 5,000 మంది అవుతాం. 5,000 మందితో ర్యాలీ జరిపితే అధికారుల్లో కూడా ఒక వణుకు స్టార్ట్ అవుతుంది. అధికారులకి మరీ విచ్చలవిడితనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏది ఇచ్చినా పక్షపాత ధోరణితో పెన్షన్లు తీసేయడం, వికలాంగులకి కూడా పెన్షన్ వైసీపీ కోటేయడం పెరిగేయడం, మీరు రేషన్ కార్డులు పెరిగేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పెరిగేయడం, డీలర్లు పెరిగేయడం, ఎక్కడ చూడు అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రంలో.